इन्नल हम्दुलिल्लाहि वहदह वस्सलातु वस्सलामु अला मन ला नबिय्य बअदा अम्मा बाद। అభిమాన సోదరులారా, మీకందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. గత ఎపిసోడ్లో ఉమ్ముల్ ముమినీన్ ఖదీజా రదియల్లాహు అన్హా యొక్క వివాహం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో అనే వరకు తెలుసుకున్నాము. ఆ వివాహం ఎంత సాదా సీదాగా జరుగుతుందంటే, ఖదీజా రదియల్లాహు అన్హా ధనవంతురాలు, ఇది అందరికీ తెలిసిన విషయమే. గొప్ప వ్యాపారవేత్త, ఇంట్లో పని మనుషులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, ప్రతి పనికి ఒక సేవకుడు ఉన్నాడు. అయినప్పటికీ వివాహం మాత్రం మక్కాలో పేరు పొందిన ఒక గొప్ప వ్యాపారవేత్త యొక్క వివాహం. ఉమ్ముల్ ముమినీన్ ఖదీజా రదియల్లాహు అన్హా యొక్క వివాహం చాలా సాదా సీదగా జరుగుతూ ఉంది. ఆ వివాహంలో ఖదీజా రదియల్లాహు అన్హా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిద్దరి ఈ వివాహంలో మన కోసం కొన్ని గుణపాఠాలు ఉన్నాయి. మొదటి విషయం, ఏ కారణం లేకుండా వివాహం చేసుకోకుండా ఉండిపోవటం ఇస్లాం ధర్మంలో దోషంగా పరిణమిస్తుంది. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు, ఓ యువకుల్లారా, వివాహం చేసుకోండి, వివాహం చేసుకునే స్థోమత లేకపోతే ఉపవాసాలు పాటించండి అని. అంటే ఇక్కడ అర్థము జీవితాంతం వివాహం చేసుకోకుండా జీవితాంతం ఉపవాసాలు పాటించండి అనే అర్థం కాదు. రేపు స్థోమత కావచ్చు, రావచ్చు, ఉండవచ్చు. ఈరోజు స్థోమత లేదు కొన్ని కారణాల వల్ల, రేపు ఉండవచ్చు. అందుకు ఏ కారణం లేకుండా వివాహం చేసుకోకుండా ఉండటం ఇది ఇస్లాం ధర్మంలో సమంజసం కాదు. ఇక అలాగే వివాహంలో దుబారా ఖర్చు చేయకూడదు. అలాగే వివాహం కోసం అబ్బాయి అమ్మాయిలో, అమ్మాయి అబ్బాయిలో ఉత్తమ నడవడికను మొదటి ప్రాధాన్యతనివ్వాలి. అలాగే వివాహంలో షిర్క్ మరియు బిదాత్, ఖురాఫాత్ ఇవి ఉండకూడదు. అలాగే వివాహ సందర్భంలోనే అప్పుడే మహర్ సొమ్ముని చెల్లించాలి. అది పెళ్లి కూతురి హక్కు, ఆవిడికే అది వర్తిస్తుంది. ఆమె తన ఇష్టం ప్రకారం ఆ మహర్ సొమ్ముని ఖర్చు చేస్తుంది. ఈ విధంగా 20 ఒంటెల మహర్ సొమ్ముతో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్ముల్ ముమినీన్ ఖదీజా రదియల్లాహు అన్హా యొక్క వివాహం జరుగుతుంది. అభిమాన సోదరులారా, వివాహం తర్వాత మనం మనసులో ఒక విషయం ఎప్పుడూ ఉంచుకోవాలి, అదేమిటంటే ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు అన్హా యొక్క ఆర్థిక పరంగా ఆవిడ యొక్క స్థానం ఏమిటి మనకు తెలుసు. డబ్బు ఉన్నవారు, గొప్ప వ్యాపారవేత్త, ఇంట్లో ప్రతి పని కోసం ఒక సేవకులు ఉన్నారు. ఇది ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, ఇంటి పరంగా ఖదీజా రదియల్లాహు అన్హా యొక్క స్థానం. వివాహం తర్వాత ఉమ్ముల్ ముమినీన్ ఖదీజా రదియల్లాహు అన్హా గారు భర్త సేవలో పూర్తిగా అంకితమైపోతారు. స్వయంగా పని మనుషులు ఉన్నప్పటికీ, సేవ చేసేవారు ఉన్నప్పటికీ
స్వయంగా ప్రవక్త గారిని పని చేసి పెట్టటం, భోజనం చేసి పెట్టటం, ప్రవక్త గారి పనులు స్వయంగా చేయటాన్ని ఇష్టపడేవారు ఖదీజా రదియల్లాహు అన్హా. అభిమాన సోదరులారా, ఎంత సాదాసీదా జీవితం అంటే, ఒక సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో ప్రవేశించేటప్పుడు ఖదీజా రదియల్లాహు అన్హా మట్టి పాత్రలో బార్లీ గంజి తాగుతున్నారు. అది చూసి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. డబ్బున్న ధనవంతురాలు మట్టి పాత్రలో బార్లీ గంజి తాగటం ఏమిటి? ఆ ఉద్దేశంతో అడుగుతారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ ఖదీజా, ఈ బార్లీ గంజి నేను తాగుతాను కదా, నువ్వు ఏమైనా ఇంకోది తినవచ్చు కదా, చేసుకోవచ్చు కదా, బార్లీ గంజి తాగే అవసరం నీకు లేదు కదా, ఇది నా కోసం వదిలే, నువ్వు ఏదైనా నచ్చింది తినవచ్చు అని అంటే, అల్లాహు అక్బర్, ఆ విశ్వాసుల మాత ఖదీజా రదియల్లాహు అన్హా ఈ విధంగా సమాధానం ఇస్తారు ప్రవక్త గారికి, నా కోసం మీరు చాలు, మీతో పోల్చుకుంటే ప్రపంచంలో ప్రతి వస్తువు అల్పంగానే ఉంటుంది. అల్లాహు అక్బర్, ఈ సమాధానం ఇచ్చారు ఖదీజా రదియల్లాహు అన్హా. వారిద్దరి మధ్య ప్రేమ ఎలా ఉన్నిందంటే, ఒకరి పట్ల ఒకరి ప్రేమ ఏ విధంగా ఉన్నిందంటే, 25 సంవత్సరాల వారి వైవాహిక జీవితంలో ఒక్కసారి కూడా ఒకరి గురించి ఒకరు చింతించలేదు, బాధపడలేదు. ఒకరి విషయంలో ఒకరు ఈ 25 సంవత్సరాల జీవితంలో సంతోష పెట్టాలి, ప్రేమగా ఉంచాలి, ప్రేమించాలి, బాగా చూసుకోవాలి అని ఇద్దరు అనుకునేవారు. ఆ విధంగా ప్రవర్తించేవారు కూడా. అభిమాన సోదరులారా, ఆ తర్వాత ఖదీజా రదియల్లాహు అన్హా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇద్దరు భార్యాభర్తలిద్దరు సృష్టికర్త గురించి చర్చించుకుంటూ ఉండేవారు. ఈ లోకానికి సృష్టికర్త, సకల లోకాలకు ప్రభువు, పాలకుడు, పోషకుడు, రక్షకుడు, వర్షాలు కురిపించేవాడు, ఇవన్నీ చేసేవాడు, సృష్టికర్త గురించి చర్చించుకునేవారు. ఒక్కసారి అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖదీజా గారిని ఉద్దేశించి, ఓ ఖదీజా, నేను సృష్టికర్త గురించి అన్వేషించటానికి, ఆయన్ని ఆరాధించటానికి, అల్లాహ్ స్మరణ చేయటానికి నేను కొన్ని రోజులు ఏకాంతంగా ఉండాలనుకుంటున్నాను, ఏకాంతంలో అల్లాహ్ను స్మరించాలనుకుంటున్నాను, ఆరాధించాలనుకుంటున్నాను. మీరు అనుమతి ఇస్తే, మీరు ఒప్పుకుంటే నేను కొన్ని రోజులు ఏకాంతంగా అల్లాహ్ను వేడుకుంటాను, ఆరాధిస్తాను, మీరు ఈ వ్యాపారం, పిల్లల శిక్షణ చూసుకోండి అని అడిగితే ఖదీజా రదియల్లాహు అన్హా సంతోషంగా ఒప్పుకొని, మీరు అల్లాహ్ ధ్యానంలో ఉండండి, మీరు అనుకున్నది చేయండి, నా గురించి చింతన పడవద్దండి, నేను పిల్లల్ని చూసుకుంటాను, వ్యాపారం చూసుకుంటాను, మీరు అల్లాహ్ గురించి అన్వేషించండి, ఆరాధించండి ఆయన్ని అని సంతోషంగా ఒప్పుకుంటే, అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ఒక కొండ ఉంది, దాని పేరు ఇప్పుడు జబల్ నూర్ కొండ. ఆ కొండ లోపల ఒక గుహ ఉంది, దాని పేరు హిరా. అక్కడ పోయి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ను స్మరిస్తూ ఉంటారు. రాను రాను ముందు సంవత్సరంలో 1 నెల అలా చేస్తే తర్వాత ఆ గడువు పెంచుకుంటూ పోతారు. చివరికి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు
ఉమ్ముల్ మోమినీన్ ఖదీజా రదియల్లాహు అన్హా గారికి మక్కాలో ఉండే ఆ విశ్వాస వాతావరణం నచ్చదు. చాలా కుంగిపోయేవారు, కుంగిపోయేవారు, బాధపడేవారు. ఏంటిది, మా జాతి ప్రజలు ఎవరిని నమ్ముతున్నారు, ఎవరిని విశ్వసిస్తున్నారు, ఎవరిని ఆరాధిస్తున్నారు? సృష్టికర్త ఎవరు? సృష్టికర్తను ఆరాధన చేయాలి, సృష్టిని ఆరాధిస్తున్నారే అని వారి విశ్వాసాలు చూసి, వారి విశ్వాసాల విధానాలు చూసి, ఆ విశ్వాస పద్ధతుల్ని చూసి చాలా చింతించేవారు, ఇద్దరు బాధపడేవారు. ఆ విధంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ జబల్ నూర్లో, ఆ నూర్ కొండలో, హిరా గుహలో అల్లాహ్ ధ్యానంలో ఉన్నారు, ఆరాధనలో ఉన్నారు. ఒకసారి జిబ్రీల్ దైవదూత వచ్చి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని గట్టిగా కౌగిలించుకొని ఓ ముహమ్మద్ చదువు అంటారు. అప్పుడు సమాధానంగా ప్రవక్త గారు మా అనా బికారి, నాకు చదవడం రాదు అంటారు. ఆ విధంగా జిబ్రీల్ దేవదూత 3 సార్లు గట్టిగా కౌగిలించుకుంటారు. అప్పుడు చదువు అంటే అప్పుడు ఈ సూరతుల్ అలహ్లోని ఈ 5 వాక్యాలు, మొదటి 5 వాక్యాలు ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలఖ్ ఖలఖల్ ఇన్సాన మిన్ అలఖ్ ఇఖ్రా వరబ్బుకల్ అక్రమ్ అల్లదీ అల్లమ బిల్ కలం అల్లమల్ ఇన్సాన మా లం యఅలం. ఈ 5 వాక్యాలు ప్రథమంగా అవతరిస్తాయి. ఆ తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటికి వచ్చి ఆయన మనసులో భయం కలుగుతుంది, భయపడతారు, జ్వరం వచ్చేటట్లుగా ఉంటుంది. ఖదీజా గారిని ఉద్దేశించి ఓ ఖదీజా దుప్పటి కప్పు, నాకు భయంగా ఉంది, ప్రాణ భయం కలుగుతుంది అని భయపడతారు. అభిమాన సోదరులారా, ఇటువంటి సందర్భంలో ఎప్పుడైతే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఈ సంఘటన జరిగిందో, హిరా గుహలో మొదటి వహీ వచ్చేటప్పుడు ప్రవక్త గారు భయపడిపోయి జ్వరం వచ్చేస్తుంది, ప్రాణం పోతుందేమో అని ఆ విధంగా భయపడిపోతారు. అటువంటి స్థితిలో ఖదీజా రదియల్లాహు అన్హా ఓదార్చుతారు. ఏం చెప్తారంటే ఆ మాటలు గమనించాల్సిన మాటలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని అగౌరవపానం చేయడు. భయపడే అవసరం లేదు, చింతించే అవసరం లేదు, చింతన చెందకండి, కలత చెందకండి, భయపడవద్దండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని అగౌరవం పాలు చేయడు. ఎందుకు? కారణాలు చెప్తున్నారు ఖదీజా గారు. ఎందుకంటే మీరు పేదవారిని ఆదుకుంటారు, అతిథులను సత్కరిస్తారు, సహాయం కావలసిన వారిని సహాయం చేస్తారు, కష్టాల్లో ఉన్న వారి కష్టాలను తొలగిస్తారు అని చెప్పి ఖదీజా రదియల్లాహు అన్హా ఓదారుస్తారు. వారి యొక్క ఓదార్పు వలన ప్రవక్త గారికి కొండంత బలం వస్తుంది. ఆ తర్వాత ఖదీజా రదియల్లాహు అన్హా తన పినతండ్రి కొడుకు అయిన వరఖా బిన్ నౌఫల్ దగ్గరికి పోయి ఈ పూర్తి విషయం ప్రస్తావిస్తారు. ఎందుకంటే అప్పుడు ఆయన పెద్ద జ్ఞానం ఉన్నవారు, ఇంజీల్ బాగా తెలిసినవారు, ఇంజీల్ మరియు తౌరాత్ బాగా తెలిసినవారు, ఆయన పండితులు, ఆలిం. ఆయన దగ్గరికి పోయి పూర్తి విషయం ప్రస్తావిస్తే అప్పుడు వరఖా బిన్ నౌఫల్ ఇలా అంటారు, ఓ చెల్లమ్మ, నువ్వు చెప్పినదంతా నిజమైతే, ఇలాగే వాస్తవంగా జరిగి ఉంటే, ఆ హిరా గుహలో వచ్చిన వ్యక్తి ముహమ్మద్ దగ్గరికి అతను మనిషి కాదు, అతను దైవదూత. ఏ దైవదూత అయితే మూసా అలైహిస్సలాం దగ్గరికి వచ్చేవాడో, ఏ దైవదూత అయితే ఈసా అలైహిస్సలాం దగ్గరికి వచ్చేవాడో, ఆ దైవదూతే ఇప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ దగ్గరికి వచ్చాడు. ఇంజీల్ ఆధారంగా మాట్లాడుతున్నాను, అంతిమ ప్రవక్త ఈయనే. మక్కా ప్రజలు శత్రువులైపోతారు, వలస వెళ్ళే రోజు కూడా వస్తుంది, హిజరత్ చేసే
రోజు కూడా వస్తుంది. ఆ రోజు కనుక నేను బ్రతికి ఉంటే తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాను, తోడుగా ఉంటాను, అండగా ఉంటాను అని చెప్పారు వరఖా బిన్ నౌఫల్. అప్పటికే ఆయన వృద్ధాప్యంలో ఉన్నారు, పెద్ద వయసులో ఉన్నారు. ఆ హిజ్రత్ వరకు ఆయన బ్రతకలేదు, మరణించారు. అభిమాన సోదరులారా, ఈ విధంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి వహీ వస్తుంది. వహీ వచ్చిన తర్వాత, ప్రవక్త పదవి లభించిన తర్వాత మొట్టమొదటిసారి ప్రథమ వ్యక్తి ఇస్లాం స్వీకరించిన వారు ఉమ్ముల్ ముమినీన్ ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా. అందరికంటే ముందు ప్రవక్త గారి మాటను నమ్మింది, విశ్వసించింది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నోట నుండి మాట వచ్చిన తర్వాత ఆలోచన చేయకుండా, సంకోచించకుండా, ఆలస్యం చేయకుండా, సమయం తీసుకోకుండా వెంటనే ప్రవక్త గారి మాటను నమ్మారు ఖదీజా రదియల్లాహు అన్హా. అలాగే ఇస్లాం స్వీకరించారు. ఆ విధంగా ప్రథమంగా అందరికంటే ముందు ఇస్లాం స్వీకరించింది ఖదీజా రదియల్లాహు అన్హా. ధర్మ పండితులు ఈ విషయాన్ని 4 విధాలుగా చెప్పుతారు. పురుషులలో అందరికంటే ముందు ఇస్లాం స్వీకరించింది అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు. మహిళల్లో అందరికంటే ముందు ఇస్లాం స్వీకరించింది ఖదీజా రదియల్లాహు అన్హా. బానిసలలో జైద్ బిన్ హారిసా రదియల్లాహు అన్హా. పిల్లల్లో అలీ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హు. ఇలా విభజన చేశారు. మొత్తానికి అందరిలో ముందు ఎవరంటే అది ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా. అందరికంటే ముందు ఇస్లాం స్వీకరించారు. అభిమాన సోదరులారా, ఆ తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం ప్రచారం చేస్తారు. ఈ ఇస్లాం ప్రచారం చేసేటప్పుడు అనేక రకాల బాధలు వస్తాయి, హింసించబడతారు. సీరత్ చదివితే తెలుస్తుంది. ప్రవక్త గారి శరీరం పైన మలినం వేయటము, పేడ వేసేయటము, ఒంటి పేడ, ఇంటి ముందు చెత్త వేసేయటము, ఇలా హింసలు పెడతా ఉంటే అంతిమ దయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా మనసులో కుంగిపోతారు, బాధపడతారు. అప్పుడు కూడా ఖదీజా రదియల్లాహు అన్హా ఓదార్చుతారు, ధైర్యాన్ని ఇస్తారు. చూడండి, ఏ పదాలతో ఖదీజా రదియల్లాహు అన్హా ధైర్యాన్ని ఇచ్చారో, ఓదార్చారో, దాదాపు అటువంటి పదాలే. కొన్ని రోజుల తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అర్ష్ నుంచి వహీ పంపిస్తాడు. దాదాపు ఆ పదాలే. ఇది ఖదీజా రదియల్లాహు అన్హా యొక్క గొప్పతనం. ఖదీజా రదియల్లాహు అన్హా ఏమని ఓదార్చుతారు? మీరు ఆందోళన చెందకండి, మీకు పూర్వం ప్రవక్తలకి కూడా ఈ విధంగా పరిస్థితులు వచ్చాయి, వారిని అవహేళన చేయడం జరిగింది, వారిని కూడా బాధ పెట్టడం జరిగింది. మీరు బాధపడకండి, మీరు అనుకున్నది మీరు చేయండి, మీ పని మీరు చేస్తూ పోండి, పట్టుదలతో, మంచి సంకల్పంతో మీ పని మీరు చేయండి. మీరు ఏ విధంగా కష్టాలు వస్తున్నాయో, ఏ విధంగా ప్రజలు మిమ్మల్ని హింసకి గురి చేస్తున్నారో మీరు మొదటివారు కాదు. మీకు ముందు ప్రవక్తలకి కూడా ఈ విధంగా ఇబ్బందులు వచ్చాయి, మీరు మీ పని చేసుకుంటూ పోండి, మీ పని మీరు చేయండి అని ఓదార్చుతారు. కొన్ని రోజుల తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా వాక్యం ప్రవక్త గారిని ఓదారుస్తూ ఈ విధంగా వాక్యం పంపుతాడు. సూర హజ్లో ఉంది ఈ వాక్యం. సూర హజ్ ఆయత నంబర్ 52. వమా అర్సల్నా మిన్ కబ్లిక మిర్ రసూలిన్ వలా నబియ్యిన్ ఇల్లా ఇదా తమన్నా అల్కా షైతాను ఫీ ఉమ్నియతిహి ఫయన్సఖుల్లాహు మా యుల్కి షైతాన్ థుమ్మ యుహకిముల్లాహు ఆయాతిహి వల్లాహు అలీమున్ హకీం. అంటే ఇంతకు నీకు పూర్వం, ఓ ప్రవక్త, నీకు పూర్వం నేను ఏ రసూల్కి పంపినా, ఏ నబీకి పంపినా, ఏ సందేశహరునికి పంపినా, వారు ఏమైనా చెయ్యాలని సంకల్పం చేసుకుంటే ఈ శైతాన్ వారి సంకల్పములో కలుషితం చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి శైతాన్ యొక్క కల్తీని పాలద్రోలి
అల్లా తన వచనాలను స్థిరపరుస్తాడు. అల్లా సర్వం తెలిసినవాడు, వివేక సంపన్నుడు అని అల్లా సుబ్హానహు వ తఆలా కూడా ఈ విధంగా ప్రవక్త గారిని ఓదారుస్తాడు. అభిమాన సోదరులారా, ఆ విధంగా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రచారం వలన అనేక మంది అల్హమ్దులిల్లా ఇస్లాం భాగ్యం లభిస్తూ ఉంది. ఎవరైతే ఇస్లాం స్వీకరిస్తున్నారో వారిని కూడా హింసలకి, బాధలకి గురి చేస్తున్నారు ఆ మక్కా ముష్రికులు. ఆ నవ ముస్లిముల బాధల్ని చూసి, కష్టాల్ని చూసి ఖదీజా రదియల్లాహు అన్హా ఈ విధంగా అల్లాహ్ని వేడుకునేవారు. అల్లాహుమ్మ మన్సుర్ దీన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వస్తఇన్ అల్ ముస్లిమీన వ అజిరుహుం అజ్రల్ అజీమ్. ఓ అల్లా, ముహమ్మద్ యొక్క దీన్ని సహాయం చెయ్యి. ఓ అల్లా, నువ్వు ముస్లిములను సహాయం చెయ్యి అని నేను నిన్ను అర్థిస్తున్నాను. వారిని గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదించు అల్లా అని దువా చేసేవారు. అలాగే ఈ దువా కూడా ఖదీజా రదియల్లాహు అన్హా అత్యధికంగా చేసేవారు. అల్లాహుమ్మ మన్సుర్నా, ఓ అల్లా మమ్మల్ని సహాయం చెయ్యి. అల్లాహుమ్మ రహమ్నా, ఓ అల్లా దయజూపు, కరుణించు అని ఖదీజా రదియల్లాహు అన్హా వేడుకునేవారు. అభిమాన సోదరులారా, ఆ తర్వాత షిఅబ్ అబీ తాలిబ్లో అందరూకి బహిష్కరించడం జరుగుతుంది, సంఘ బహిష్కరణ. ఆ సమయంలో కూడా ఆ బహిష్కరించబడిన వారిలో ఖదీజా రదియల్లాహు అన్హా కూడా ఉన్నారు. కానీ ఆ సందర్భంలో కూడా ఖదీజా రదియల్లాహు అన్హా తన దగ్గర ఉన్న సొమ్ముని ఇంటి దగ్గర నుంచి తెప్పించి అక్కడ ఉన్న వారికి సహాయం చేస్తారు ధనం ద్వారా. అభిమాన సోదరులారా, ఒక వ్యక్తి దగ్గర డబ్బు ఉంది బాగా, ఆ డబ్బులో కొంచెం డబ్బు దానం చేయటం ఇది కూడా సత్కార్యమే, గొప్ప విషయమే. కానీ ఒక వ్యక్తికి బాగా డబ్బు ఉంది, తిని త్రాగి కొంచెం డబ్బు సాయం చేస్తున్నాడు. ఇంకో వ్యక్తి సగం పెట్టుకుని సగం దానం చేసేస్తున్నాడు. ఇంకో వ్యక్తి తనకు ఎంత కావాలా అంత మాత్రమే పెట్టుకొని మిగతాది మొత్తం దానం చేస్తున్నాడు. ఇంకో వ్యక్తి తనకు లేకపోయినా పర్వాలేదు, నా సమాజంలో ఉన్నవారు ఆకలితో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నా చెప్పి అతను కూడా తినకుండా పూర్తి ధనాన్ని దానం చేయటం, ఇంతకి మించిన దాన గుణం, ఇంతకి మించిన స్థాయి ఉంటుందా? ఉండదు. అదే షిఅబ్ ఎప్పుడైతే అది సంఘ బహిష్కరణ చేయబడిందో, బయట నుంచి తినుబండారాలు రావటం ఆగిపోయావో, అప్పుడు ఆ పిల్లల ఆకలి బాధతో ఆ పిల్లలు యొక్క వార్తనాదాలు చాలా దూరం వరకు వినిపిస్తున్నాయి. అటువంటి సమయంలో ఖదీజా రదియల్లాహు అన్హా పస్తులుండి ఏదో ఒక రకంగా సొమ్ముని బయట నుంచి తెప్పించి అందరికీ పంచుతారు, దానం చేస్తారు, పస్తులు ఉంటారు. అటువంటి ఆవిడ ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా. అభిమాన సోదరులారా, ఎప్పుడైతే ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు, హంజా రదియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరిస్తారో అప్పుడు ఆనంద భాష్పాలు. ఖదీజా రదియల్లాహు అన్హా యొక్క సంతోషానికి హద్దులు ఉండవు. ఎందుకంటే రెండు కారణాలు. ఒక కారణం ఏమిటి? వారు ముస్లిం అయ్యారని. ఒకరైతే ప్రవక్త గారికి పిన తండ్రి హంజా రదియల్లాహు అన్హు, ఇంకో వ్యక్తి ఉమర్ బిన్ ఖత్తాబ్, చాలా శక్తి గలవారు, పేరు పొందినవారు, గౌరవం గలవారు, ఉన్నత స్థానానికి చెందినవారు. అటువంటి వ్యక్తి యొక్క విశ్వాసం. అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమర్ ఇస్లాం గురించి దువా చేశారు. ఆ దువాని అల్లాహ్ స్వీకరించాడు. అందుమూలంగా ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా చాలా సంతోషిస్తారు. అభిమాన సోదరులారా, ఉమ్ముల్ ముమినీన్ ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా పాజిటివ్ దృక్పథం కలిగిన వారు. ఎవరిగా ఫలా వ్యక్తి ఇస్లాం ధర్మాన్ని వదిలేశాడు, ముర్తద్ అయిపోయాడు అంటే ఖదీజా రదియల్లాహు అన్హా వెంటనే నమ్మేవారు కాదు, పాజిటివ్గా ఆలోచన చేసేవారు. ఎందుకు మీరు ముర్తద్ అయిపోయారంటున్నారు?
బహుశా అతని మనసులో ఇస్లాం ఉండవచ్చు కదా. ఖురాన్లో వాక్యం ఉంది, మన్ కఫర బిల్లాహి మిన్ బాది ఈమానిహి, విశ్వాసం తర్వాత అవిశ్వాసానికి పాల్పడితే అది ముర్తద్ అవుతుంది. ఇల్లామన్ ఉక్రి అనే పదం అలా చెప్పాడు కదా. అంటే వారు ఇబ్బందులు పాలు చేస్తున్నారు, వారు హింసిస్తున్నారు, ఆ బాధలు భరించలేక అతని నోట మాట అలా వచ్చి ఉంటుంది, కానీ మనసులో ఇస్లాం ఉండవచ్చు కదా, అది ముర్తద్ ఎలా అవుతుంది? ఈ విధంగా ఆలోచన చేసేవారు ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా. అభిమాన సోదరులారా, ఆ విధంగా ఉమ్ముల్ ముమినీన్ ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా అంతిమ దైవ ప్రవక్తను ఒక భర్తగా, ఒక ప్రవక్తగా, అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఒక సృష్టికర్తగా, అల్లాహ్ ధర్మంలో, అల్లాహ్ విధేయతలో, ప్రవక్త గారి విధేయతలో, ప్రవక్త గారి సేవలో ఆయన పూర్తిగా అంకితం అయిపోయారు. ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మాన్ని, దీన్ని, ఇస్లాంని ఖదీజా రదియల్లాహు అన్హా ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా సహాయం చేశాడు. ప్రియ సోదరులారా, ఇంకా విషయాలు ఖదీజా రదియల్లాహు అన్హా యొక్క సంతాన శిక్షణ, ఆవిడ యొక్క సంతానం పట్ల ఏ విధంగా శిక్షణ ఇచ్చారు, ఏ విధంగా పోషించారు అనే విషయాలు ఇన్షాల్లా వచ్చే ఎపిసోడ్ తెలుసుకుందాం. అప్పుడు వరకు సెలవు. వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.